గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గట్ ఫీలింగ్ ఆ రోజుల్లో మేము అడగలేదు కానీ బికాజ్ 150th ఫిల్మ్ 10 years తర్వాత బాస్ ఈజ్ బ్యాక్ అంటూ చాలా పెద్ద బ్యాంగ్ అది. ఆ టైంలో ఆయన వచ్చారు. ఈయనకేమో ఇలాంటి డైలాగ్స్, ఇలాంటి చారిత్రక నేపథ్యం, పౌరాణిక నేపథ్యం అంటే ఈయనకు పట్టు మామూలుగా ఉండదు బాలకృష్ణ గారి. వీళ్ళిద్దరి మధ్యనే అలా ఉంటుంది బాక్స్ ఆఫీస్ వారు అనుకుంటే, మధ్యలో మీరు వచ్చి అంటే వీళ్ళిద్దరూ సక్సెస్ అయ్యారు. బట్ మీ సక్సెస్ ఆల్మోస్ట్ 7-8 times ఎక్కువ కలెక్ట్ చేసింది ఆ బాక్స్ ఆఫీస్లో మీరు పెట్టిన బడ్జెట్. అది పెద్ద సక్సెస్. అందుకే చరిత్రలో ఇప్పటికీ 100 ఏళ్ళు నిలిచిపోతుంది సత్యమానం బాబు. సార్ ఏంటి సార్ ఆ గట్ ఫీలింగ్ ఏంటి సార్ ఆ రోజుల్లో? అంటే అది గట్ ఫీలింగ్ నాది కంటే దిల్ రాజు గారిదేనండి. అంటే యాక్చువల్గా బేసిక్గా నేను కథ చెప్పినప్పుడే కథలో సంక్రాంతి ఉంటుంది. ఎందుకంటే కథ మీరు అలా చాలాసార్లు చూస్తుంటారు కాబట్టి శతమానం భవతి అనేది సంక్రాంతికి మీ పిల్లలు ఎక్కడ సెటిల్ అయి ఉన్నా, మీరు ఏదైనా విదేశాల్లో ఉన్నా లేదా వేరే రాష్ట్రాల్లో ఉన్నా వేరే నగరాల్లో ఉన్నా, మిగతా టైం మీకు కుదిరినా కుదరకపోయినా అట్లీస్ట్ పండగ రోజుల్లోనైనా మాతో గడపండిరా అని చెప్పి తల్లిదండ్రుల ఆవేదనే ఆ కథ. సో అందుకని మేము ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసేటప్పుడే రాజుగారు స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది ఇది సంక్రాంతికే రిలీజ్ చేయాలి. అందుకే మేము సెప్టెంబర్లో షూటింగ్ స్టార్ట్ చేసాం. వెరీ ఫాస్ట్ 49 daysలో ఫినిష్ చేసాం, సంక్రాంతికి రిలీజ్ చేసాం. రాజుగారు లేకపోతే అది జరిగేది కాదండి. నేను మీ డౌటే నేను రాజుగారిని అడిగా, ఎందుకంటే ఇప్పుడు సక్సెస్ అయిపోయింది కాబట్టి దానికి ఒక పేరు వచ్చింది కాబట్టి ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా శతమానం పోతే గుర్తు చేస్తారు కాబట్టి ఈరోజు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. కానీ ఆ రోజు మీరు అన్నట్టు ఇటు చూస్తే చిరంజీవి గారు, ఇటు చూస్తే బాలకృష్ణ గారు, ఈ రెండు ప్రెస్టీజియస్ మూవీస్. నేను రాజుగారిని అడిగా, సార్ ఈ రెండింటి మధ్యలో మనం ఏంటి అని అంటే ఆయన ఒక లెక్క చెప్పారు. లేదు సతీష్, వాళ్ళిద్దరు పెద్ద స్టార్స్, మాస్ పుల్లింగ్ ఉన్న వాళ్ళు, కానీ మంది ఫ్యామిలీ. సంక్రాంతి ఎప్పుడు 3 to 4 మూవీస్ని హోల్డ్ చేయగలదు, ఎందుకంటే అందరు చుట్టాలు వాళ్ళు వీళ్ళు వచ్చి ఉంటారు కాబట్టి. మనది ఎలాగూ బడ్జెట్ వైజ్ చూసినా చిన్న బడ్జెట్, ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూస్తారు, డెఫినెట్గా మంచి కాన్సెప్ట్ కాబట్టి వర్కౌట్ అవుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది అని. ఆయన నమ్మకం చాలా స్ట్రాంగ్గా పనిచేసింది. అంటే అప్పటికి యాక్చువల్లీ అది 11వ తారీఖు 12వ తారీఖు రిలీజ్ అయినాయి సార్. ఆ 2 సినిమాలు నేను చూస్తాను. అంటే నాది 14th బర్త్డే ఉంది. సో 2 సినిమాలు ఆల్రెడీ చూసేసాం. సేమ్ డే రిలీజ్ అయ్యింది. సో ఫ్యామిలీ అందరూ వెళ్ళాం అనమాట. చాలా సర్ప్రైజ్ అయ్యాం. అంటే మంచి ఎమోషనల్, ఎంతైనా హ్యూమన్ ఎమోషన్స్ని బీట్ చేయగలిగింది ఏదీ లేదు. అది ఆ రోజు ప్రూవ్ చేసింది అనమాట ఆ సినిమా. సో బట్ మీరు దిల్ రాజు గారికి ఎంత క్రెడిట్స్ ఇచ్చినా ఆయన ప్రోడక్ట్ని నమ్మి రిలీజ్ చేశారు. ప్రోడక్ట్లో వాల్యూ లేకపోయి ఉంటే ఆయన ముందుకు వచ్చేవారు కాదు, ఏ సమ్మర్ హాలిడేస్కో రిలీజ్ చేసేవారు. బట్ యూ డిడ్ ఏ మీన్స్ సూపర్ సార్ ఆ సినిమా, అసలు సూపర్ సార్. బట్ ఇప్పుడు శ్రీ రాజావారు. సో నార్నే నితిన్ గారి విషయానికి వస్తే ఆల్రెడీ ఆయన ఇంట్రడ్యూస్ అయిపోయారు, 3 హ్యాట్రిక్ కొట్టిన హీరో అయిపోయారు. సో మీరు స్టార్ట్ చేసినప్పటికీ ఆయనకి అసలు ఏ ఇమేజ్ లేదు, అంటే ఎవరికి తెలియదు, ఐ మీన్ ఆన్ స్క్రీన్. సో మీరు ఒకవేళ ఆ టైంలో రిలీజ్ చేసి ఉంటే ఎలా ఉండేది, ఇప్పుడు ఒక 3 సినిమాల హీరోగా రిలీజ్ చేసి ఉంటే ఎలా ఉండేది? బికాస్ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. బట్ ఇప్పుడు మీకు బజ్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. సో ఈ రెండు కంపేర్ చేసి ఎలా చెప్తారన్నాడు? అంటే రెండు ఉన్నాయండి, ప్లస్ ఉంది మైనస్ ఉంది. అప్పుడు కనుక రిలీజ్ అయ్యి ఉంటే ఏంటంటే కంప్లీట్ అసలు ఏ ఇమేజ్ లేని ఒక పర్సన్, ఒక ఎన్టీఆర్ వాళ్ళ బావమరిది, ఒక మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నవాడు, సో ఫస్ట్ సినిమాలోనే బాగా చేశాడు, మంచి కమర్షియల్ సినిమా అనేది ప్లస్ అయ్యేది. ఇప్పుడు ఇంకో విధంగా ప్లస్ ఏంటంటే తను చేసిన మ్యాడ్ స్క్వేర్ కానీ ఆయి కానీ, ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్లో తను వన్ ఆఫ్ ది హీరో. ఈవెన్ ఆయిలో కూడా త్రూ అవుట్ ఒక 2 ఫ్రెండ్స్ తోటి క్యారీ చేస్తూ ఉంటుంది సినిమా. సో అలా చూసిన వాళ్ళకి తను ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉన్నాడు, 3 సినిమాల్లో ఒక హీరో అలవాటై ఉన్నాడు, అతని ఫేస్ కానీ అతని పెర్ఫార్మెన్స్ కానీ. అలాంటి వాళ్ళకి సర్ప్రైజ్లా ఉంటుంది. ఓకే, ఇలాగే కాదు, తన సోలోగా కూడా ఒక సినిమాని మొత్తం 2 hours హోల్డ్ చేయగలడు, ఇస్ వెరీ గుడ్ హీరో అనేది డెఫినెట్గా ప్లస్ అవుతుందండి. మీరు అన్నట్టు కమర్షియల్గా మాకేమో అడ్వాంటేజ్ ఉంటుందంటే, ఫస్ట్ సినిమా అయ్యి ఉంటే పుల్ చేయడానికి కష్టమయ్యేది. ఇప్పుడు ఆల్రెడీ తను నోటెడ్ 3 సినిమాలు హిట్లో ఉన్నాడు కాబట్టి నాన్న నితిన్ సినిమా అని ఫస్ట్ మనిషికి వస్తారు కాబట్టి ఆ విధంగా కమర్షియల్గా ప్లస్. అండ్ మేబీ యాక్షన్ సీక్వెన్స్లు కూడా లేవు మిగిలిన సినిమాలో. ఆయన ఒక జస్ట్ కామన్ ఒక అబ్బాయి, మిడిల్ క్లాస్ అబ్బాయి అన్నట్టు పక్కింటి అబ్బాయిలా ఉంటాడు. ఇదేంటంటే కొంచెం మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక 2 సాలిడ్ ఫైట్స్ ఉన్నాయి, మంచి ఎమోషన్ ఉంది. సో అంటే ఒక కొత్త హీరో చేయడానికి ఇప్పుడు సరదాగా ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళతో చేసే కథలు వేరుంటాయి దర్శన్ గారు. ఎందుకు అని అంటే ఇప్పుడు వాళ్ళు అదే ఏజ్, సరదాగా వాళ్ళు బయట మాట్లాడుకునే జోక్స్, బయట జరుగుతున్నవి అవన్నీ వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు, యూత్ కూడా కనెక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. బట్ రాజావారికి వచ్చేసరికి ఏంటంటే తను మొత్తం సీనియర్ ఆర్టిస్టులు అందరితో కలిసి వర్క్ చేశాడు. ఒక పక్కన రావు రమేష్ గారు, ఒక పక్కన నరేష్ గారు, సీనియర్ మోస్ట్ కమెడియన్స్, దగ్గర 30-40 మెంబర్స్ ఆర్టిస్టులు. సో వీళ్ళందరితో చేయడం తనకే అడ్వాంటేజ్. మాకు కూడా ఏంటంటే ఓకే తను ఒక్కడే
ఇంత మందిలో కూడా చేస్తున్నాడు అని అంటే ఒక కాన్ఫిడెంట్ గా చేస్తున్నాడు అనేది రేపు థియేటర్లో చూసినప్పుడు కూడా అదే అనిపిస్తుంది. అంటే కొత్తగా ఫస్ట్ ఇలా చేశాడు, ఫస్ట్ సినిమా కదా అలా ఉండదు, చాలా న్యాచురల్ గా ఉన్నాడే అనిపిస్తుంది. అది కొత్తగా స్ట్రెస్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, ఆయన చాలా కొత్తగా ఉన్నారు. అంటే ఈ సినిమాల్లో కొంచెం ఏదో ఒక మెచ్యూర్డ్ లుక్ ఉంది, అందులో కొంచెం ఒక ఫ్రెష్ లుక్ ఉంది, బాగున్నారు, హ్యాండ్సమ్ గా ఉన్నారు ఈవెన్ కంపేర్ టు అందరూ. మీకు రిలీజ్ తర్వాత కూడా చెప్తారు అనమాట. యా, బట్ కాన్సెప్ట్ వైజ్ తీసుకుందాం. అంటే మీరు ఫ్యామిలీస్ని, బంధాలు, బంధుత్వాలు, విలువలు వీటిని బాగా నమ్ముతారు. సమ్ టైమ్స్ అంటే మీకు శతమానం భవతి ఇచ్చిన కిక్ అది చాలా నాళ్ళు గుర్తుండిపోద్ది. ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ తర్వాత కూడా మీకు గుర్తుంటుంది ఆ కిక్కు. బట్ కొన్ని ఈ బంధాలని, బంధుత్వాలని నమ్ముకుని చేతులు కలుసుకునే రోజులు కూడా ఉన్నాయి. సో మరి అయినా సరే అంటే సరే ఒకవేళ పందా మారుద్దాం, ఈ జనరేషన్ ఇది కోరుకుంటుంది, సంథింగ్ ఇది కోరుకుంటుంది అనే ఆలోచన మీలో రాలేదా సార్? ఇంకా అవే పట్టుకుని మన బంధాలని, మన బంధుత్వాలని, మన ఎమోషన్స్ ని చూపించాలి. ఏమవుతుందంటే సార్, ఇండస్ట్రీలో బేసిక్గా మీరు రేపు మీరు ఒక ఆర్టిస్ట్ అయ్యారు, ఆర్టిస్ట్ అయ్యి మీరు 2 సినిమాలు కంటిన్యూగా కామెడీ ఎక్స్ట్రాడినరీగా చేశారనుకోండి, యాక్చువల్గా మీరు ఎమోషన్ ఇంకా బాగా చేయగలరు, అది మీకు తెలుసు. కానీ 2 సినిమాలు మీరు కామెడీ చేయగానే యాజ్ అ డైరెక్టర్ నేను ఏం చేస్తానంటే 3వ సినిమాకి దర్శన్ నా దాంట్లో అద్భుతమైన కామెడీ క్యారెక్టర్ ఉందని చెప్తాను. మీకు ఇన్నర్గా ఏమనిపిస్తుంది అంటే అబ్బా నేను ఆల్రెడీ చేస్తాను కదా, నాకెందుకు మళ్ళీ ఇంకో క్యారెక్టర్ ఇవ్వరు అని. సేమ్ రైటర్ డైరెక్టర్స్కి ప్రాబ్లం అదేనండి ఇక్కడ. శతమానం భవతి ఎప్పుడైతే స్ట్రాంగ్గా మళ్ళీ ఫ్యామిలీ వాల్యూస్, ఓ ఫ్యామిలీ సినిమా తీస్తే అవార్డులు, రివార్డులు, ఇంత రెవెన్యూ ఉంటుందా అనేది క్రియేట్ చేసింది. అంతకుముందు ఫ్యామిలీ సినిమాలు ఆడలేదని కాదు, ఒక సెక్షన్ ఆగింది ఫ్యామిలీకి. అలాంటి శతమానం భవతితో మళ్ళీ మొదలైంది. అయిన తర్వాత రాజుగారు మేము లేదు మళ్ళీ ఎలాంటి కాన్సెప్ట్ అవుట్ చేద్దామని శ్రీనివాస్ కళ్యాణం చేసాం. తర్వాత నేను ఎంత మంచి వాడారో చేసినప్పుడు నేను యాక్చువల్గా కళ్యాణరామ్ గారితో అనుకున్న కాన్సెప్ట్ వేరు. కళ్యాణరామ్ గారు ఏంటి అని అంటే వాళ్ళ వైఫ్కి శతమానం భవతి చాలా ఇష్టం. ఆవిడ కళ్యాణరామ్ గారితో ఎంతసేపు మీరు నరకటాలు, యాక్షన్, మాస్ ఎందుకు, ఒక మంచి ఫ్యామిలీ సినిమా చేయొచ్చు కదా అంటే ఆయన సరిజీ మనం ఫ్యామిలీ సినిమా చేద్దామంటే దానికోసం అటు చేయాల్సి వచ్చింది. సో ఏదైనా చేస్తాం సార్. ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనం ప్రొడ్యూసర్ ఏమడుగుతున్నారు, హీరో ఏమడుగుతున్నారు అన్న దాని మీదే నేను చేయగలుగుతాను. ఎందుకంటే నా దగ్గర మాస్ కాన్సెప్ట్ ఉంది సార్, నేను చేస్తాను అన్నప్పుడు హీరో ఏంటంటే ఇతను ఆల్రెడీ 2-3 ఫ్యామిలీ సినిమాలే చేశాడు కదా, ఫ్యామిలీలో గ్రిప్ ఉంది కదా, మళ్ళీ కమర్షియల్ సినిమా చేస్తే చేయగలుగుతాడా లేదా అని ఒక డౌట్ ఉంటుంది. బట్ అది దాటి మనం ఎప్పుడో మళ్ళీ ఒక కమర్షియల్ సినిమా చేస్తాం చూడండి, చేసినప్పుడు మళ్ళీ అందరూ కమర్షియల్ సినిమాలే చేయొచ్చు కదా అంటారు. సో ఇదేంటంటే కొంచెం ఇబ్బంది. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు ఏ కథ అయినా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని చేస్తాం. ఇప్పుడు కమర్షియల్ సినిమాలు చేసే డైరెక్టర్లు అందరూ కూడా ఒక కమర్షియల్ సినిమా హిట్ అయిన వెంటనే నెక్స్ట్ సినిమా హిట్ కొట్టిన వాళ్ళు వాళ్ళ మీద లెక్క పెట్టచ్చు, కంటిన్యూ హిట్లు ఇచ్చిన వాళ్ళు కూడా. ఎందుకంటే కమర్షియల్గా బ్లాక్ బాస్టర్ కొట్టి తర్వాత డిజాస్టర్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఫ్లాప్ సినిమాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, యావరేజ్ సినిమాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఏ సినిమా ఏ జోనర్ అయినా ఏ సినిమాకి ఆ సినిమానే. ఇప్పుడు శ్రీరాజా వారిలో బంధాలు, అనుబంధాలు ఇలాంటివి ఉండవు. కాకపోతే ఏంటంటే హీరో చుట్టూ ఫ్యామిలీ ఉంటుంది. ఇప్పుడు ఇదే కదా లవ్ స్టోరీ కింద కంప్లీట్ ఫ్యామిలీ లేకుండా కూడా నేను చెప్పొచ్చు. కానీ ఫ్యామిలీ ఉంటే ఏమవుతుంది అంటే ఒక మంచి చెప్పినప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి చూసారు అనుకోండి, రీచ్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ సంక్రాంతికి వస్తున్నాం ఉంది, అసలు మళ్ళీ ఫ్యామిలీస్ రావట్లేదు అన్న దాన్ని దాటి 300 కోట్లు ఒక ఫ్యామిలీ సినిమా కలెక్ట్ చేయడం అనేది వండర్. ఇంకా అది అసలు మళ్ళీ ఫ్యూచర్లో జరుగుతుందో కూడా లేదో తెలియదు. ఎందుకు అని అంటే ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూసారు. సో ఫ్యామిలీ సినిమా కనుక కరెక్ట్గా వర్కౌట్ అయితే సార్ దాని రేంజ్ వేరు ఉంటుంది 100%. ఎందుకంటే లవ్ సినిమాలు లవర్స్ వచ్చి చూస్తారు కానీ ఫ్యామిలీస్ వచ్చి చూడరు. కానీ ఫ్యామిలీ సినిమా చూడాలి అంటే లవర్స్ కూడా వచ్చి చూస్తారు. అంటే మీ నార్మల్గా వేరే సినిమాలు